ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు వరల్డ్లో ఉన్న స్మాలెస్ట్ బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్లో ఒక బ్రాండ్కి సంబంధించిన 3 ఫోన్లు నేను అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నేను ఈ ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ వరకే నేను చేయగలుగుతున్నాను, కానీ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఫోన్స్ మోడల్స్ ఎలా ఉన్నాయి, దీని డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది, కీప్యాడ్ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎంత ఉంటుంది, ఎన్ని సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ ఫీచర్ ఉందా లేదా, MP3 సాంగ్స్ వినొచ్చా, FM రేడియో కూడా వినొచ్చా, ఈ ఫోన్స్ గురించి అయితే నేను మీకు ఈ అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తాను. టాపిక్ లోనికి వెళ్తే ఈ 3 ఫోన్లు కెచోడా A27, K115, K33 ఈ 3 మోడల్స్ ఫోన్స్ ని నేను మీ ముందుకు అన్బాక్సింగ్ వీడియోగా తీసుకొచ్చాను. ముందుగా అయితే A27 చూద్దాం. ఈ బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ అనేవి చూద్దాం ఒకసారి. 1 ఇంచ్ FSTN డిస్ప్లే, 900-1800 మెగాహెర్ట్జ్, అంటే దీనిలో జియో తప్ప అన్ని సిమ్లు పనిచేస్తాయి. FM రేడియో, మెమరీ కార్డ్, MP3 ప్లేయర్, డ్యూయల్ సిమ్, డిటాచబుల్ పాలిమర్ బ్యాటరీ. ఇక్కడ ఈ మోడల్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడొచ్చు. ఇటువైపు చూస్తే ఇక్కడ QR కోడ్ ఇచ్చాడు, మోడల్ నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫోన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఐరన్ బాక్స్లో ప్యాక్ అయి వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఫోన్, మైక్రో USB కేబుల్, బ్యాటరీ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఫోన్ చూస్తే ఇది చాలా స్మాల్ ఫోను. దీని సైజ్ చూస్తే 2.5 ఇంచెస్, అంటే 2.5 అంగుళాలు మాత్రమే ఇది పొడవు ఉంది. బ్యాక్ కవర్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ డ్యూయల్ సిమ్ స్లాట్స్ 2 ఇచ్చాడు, MMC సాకెట్ ఇచ్చాడు. దీనిలో బ్యాటరీని ఇన్సర్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేస్తే ఇక్కడ కెచోడా అని లోగోతో ఆన్ అవుతుంది. ఇదైతే డిస్ప్లే బ్లాక్ అండ్ వైట్తో ఇచ్చాడు, చాలా స్మాల్ డిస్ప్లే ఇచ్చాడు. 1 ఇంచ్ సైజ్ ఇది డిస్ప్లే ఇచ్చాడు. దీనిలో అయితే బేసిక్గా ఉన్న ఆప్షన్సే, బేసిక్ మెనూ ఉన్నాయి. రింగ్ టోన్స్ వస్తుంది, MP3 ప్లేయర్ ఉంది, FM రేడియో ఉంది, ఇంకా BT డైల్ అని ఉంది. ఈ విధంగా అయితే నార్మల్ ఫీచర్స్తోనే ఉంది. ఇది ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రెండో ఫోన్ చూద్దాం, K115. దీని బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ 1.44 ఇంచెస్ డిస్ప్లే, దీనికి కెమెరా కూడా ఇచ్చాడు, MP3 ప్లేయర్ ఉంది, MP4 ప్లేయర్ ఉంది, డ్యూయల్ సిమ్ కార్డు, BT 2.1 వర్షన్, MMC సాకెట్, 32 MB ర్యామ్, లిథియం బ్యాటరీ, బ్లూటూత్ డైలర్ ఫెసిలిటీ కూడా దీనికి ఉంది, 3.5 mm ఆడియో సాకెట్ కూడా ఇచ్చాడు. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బ్యాటరీ, మైక్రో USB కేబుల్, ఫోను మనకు కనిపిస్తుంది. ఇది ఫోను ఎల్లో కలర్లో ఉంది. ఫోన్ చూస్తే చాలా లుకింగ్గా ఉంది. బ్యాక్ కవర్ని ఓపెన్ చేసి చూద్దాం. 2 సిమ్ కార్డ్ స్లాట్స్ ఇచ్చాడు, MMC సాకెట్ కూడా ఇచ్చాడు. బ్యాటరీ వేసి ఆన్ చేసి చూస్తే ఇది కలర్ డిస్ప్లే ఇచ్చాడు. కీప్యాడ్ కూడా చాలా స్మూత్గా ప్రెస్ అవుతుంది. దీనికి కూడా నార్మల్ ఫీచర్సే ఇచ్చాడు. దీనికి బ్యాక్ కెమెరా కూడా ఇచ్చాడు. కెమెరా కూడా మనం చెక్ చేస్తే కెమెరా కూడా చాలా క్లారిటీగానే ఉంది. నార్మల్గా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అయితే ఈ మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు. మూడో ఫోన్ చూస్తే K33. ఇది కూడా సేమ్ ఫీచర్స్. ఇంతకుముందు చూసిన ఫోన్లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అవే ఫీచర్స్ కూడా దీంట్లో కూడా ఉంటాయి. కానీ దీనికి దానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే దీనిలో కూడా బ్యాటరీ, మైక్రో USB కేబుల్, ఫోన్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు మొబైల్లో మనం చూసింది కీప్యాడ్ అనేది మనకి నార్మల్గా కనిపిస్తుంది. దీనికైతే కీప్యాడ్ అనేది కనిపించట్లా, ఓన్లీ బ్లాక్ కలర్లో మనకి కనిపిస్తుంది. కానీ మనం ఫోన్ ఆన్ చేసినప్పుడు కీప్యాడ్ అనేది కనిపిస్తుంది. అంటే దీనికి లోపల కీప్యాడ్ కనిపించటానికి LEDs ఇచ్చాడు. LEDs అనేవి ఇవ్వటం వల్ల ఆ గ్లోయింగ్కి కీప్యాడ్ అనేది మనకు కనిపిస్తుంది. ఫోన్ కనుక స్టాండ్ బైలో ఉన్నా, ఆఫ్లో ఉన్నా కూడా కీప్యాడ్ అనేది కనిపించదు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఈ ఒక్కటి మాత్రమే. మిగిలిందంతా 2 ఫీచర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. దీనికి కూడా కెమెరా క్వాలిటీ చూద్దాం. కెమెరా క్వాలిటీ కూడా ఇది కూడా నార్మల్గానే ఉంది, పర్వాలేదు. ఇప్పటివరకు మనం 3 స్మాలెస్ట్ మొబైల్స్ని అన్బాక్సింగ్ వీడియో చూశాను. ఇవి పెద్ద ఖరీదు కూడా కాదు, సింపుల్గానే ఉంటుంది. అమెజాన్లో కూడా మనకి ఈ మొబైల్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మీరు కనుక ఈ మొబైల్స్ని పర్చేజ్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.